శరణం అయ్యప్ప శరణం. దర్శనం అయితే పూర్తి అయిపోయింది. ఇంకో 1 కిలోమీటర్లో దిగిపోతాము. ఎక్కేటప్పుడు ఏం అనిపించలేదులే, కానీ దిగేటప్పుడు అయితే బాబా చూడండి ఒకసారి ఎట్లా ఉందో, ఎంత డౌన్ ఉందో. మామూలుగా లేదు డౌను. ఈ డౌను ఓన్లీ కాళ్ళ బ్యాలెన్స్ తోటి రావాలి. లగేజ్ చూడండి, లగేజ్ ఉంది, మామూలుగా లేదు ఎవరు పరిస్థితి. చూడండి ఎట్లయిపోయాను. పొద్దు నుంచి నో పవిత్రమైన పుణ్యమైన శ్రేష్టమైన పక్కకు వస్తున్న అందరూ అయ్యప్ప భక్తులు గమనిక. కాళ్ళకి వాటర్ అయితే ఉంది, మంచిగా వాటర్ పవిత్రమైన వాటర్ వస్తుంది. పుణ్యమైన శ్రేష్టమైన పవిత్రమైన పక్కకు వచ్చిన అయ్యప్ప భక్తులు పంపా నదిలో స్నానం చేసిన తమ బట్టలను పంపలో తీయరాదు. అలా పంపా నదిలో బట్టలు వేసినట్టు కేరళ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు 6 సంవత్సరాల కఠిన కారాగృహ శిక్ష విధించబడును. అందువలన అయ్యప్ప భక్తులు పంపా నదిలో బట్టలు వేయరాదు. భక్తులు బట్టలను వేయడానికి తిరువిదాంకూరు దేవతా బోర్డు నుంచి పంపా నది ఒడ్డులో ఏర్పాటు చేసి ఉన్నారు. మామూలు రేట్లు తినట్లే, నేను అసలు కొనట్లే. కావున భక్తులు ఆ బాక్సులలోని బట్టలు వేయడానికి